కంపెనీలు వేరైనా గ్యాస్ సిలిండర్ల సైజ్ మాత్రం ఒకటే. అందుకే ఖాళీ సిలిండర్ని కొత్త సిలిండర్తో రీప్లేస్ చేయగలుగుతున్నాం. టెక్నో రంగం విషయం తీసుకుంటే డీవీడీలు, పెన్ డ్రైవ్లో ఎన్నో తయారవుతాయి. కానీ కంపెనీ ఏదైనా డీవీడీ సైజ్ మారదు. యూఎస్బీ పోర్ట్ సైజ్ కూడా అలాగే ఉంటుంది. ఇదే స్టాండర్డ్ అంటే. ఎలక్ట్రిక్ వాహనం ఏ కంపెనీకి చెందిందైనప్పటికీ అందులో వాడే బ్యాటరీ సైజ్ ఒకేలా ఉంటే స్వాపింగ్ సాధ్యమవుతుంది. డీవీడీ, పెన్ డ్రైవ్ లాంటి మీడియా విషయంలో స్టాండర్డ్ సైజ్ మారకపోయినా మెమొరీలు వేరుగా ఉండొచ్చు. కానీ గ్యాస్ సిలిండర్ విషయమే తీసుకుంటే దాని సైజ్ మాత్రమే కాదు, లోపల ఉండే గ్యాస్ పరిమాణం కూడా సేమ్ ఉంటుంది. అందుకే సిలిండర్ విషయంలో స్వాపింగ్ సులువవుతోంది. మరి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల విషయంలో కూడా సైజ్, కెపాసిటీ ఇవన్నీ సేమ్ ఒకే స్టాండర్డ్లో ఉండే అవకాశం ఉందా? యులు లాంటి కొన్ని సంస్థలు ఇప్పటికే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాయి. కానీ అక్కడ తమ కంపెనీ సొంత మోడల్స్ తాలూకు బ్యాటరీల్ని మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తారు. వేరే కంపెనీల వాహనాల బ్యాటరీల్ని వాళ్లు స్వాప్ చేయరు. నిజానికి బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ కంటే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల నిర్మాణం చాలా ఖరీదైంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సహకారం లేకుండా వీటిని నిర్మించలేం. అయితే ఖర్చు కంటే పెద్ద సమస్య స్టాండర్డైజేషన్. రోడ్డు మీద ఈ కాలంలో ఎన్నో ఈవీలు కనిపిస్తున్నాయి. పేరుకి అవన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే, కానీ వాటిని తయారు చేసినవి డిఫరెంట్ కంపెనీలు. అందుకే ఒక్కో రకం వాహనంలో ఒక్కో మోడల్ బ్యాటరీ ఉంటుంది. ఒకే కంపెనీకి చెందిన ఈవీలో ఈవీ మోడల్ మారినా బ్యాటరీ మోడల్ సేమ్ ఉండొచ్చు. అలాంటప్పుడు అవి ఉమ్మడిగా పనికొస్తాయి. కానీ వేరే కంపెనీకి చెందిన వాహనాలకి ఆ బ్యాటరీలు పనికిరావు. ఎందుకంటే ఒక్కో కంపెనీ బ్యాటరీని నిర్మించే విధానం ఒక్కోలా ఉంటుంది. బ్యాటరీ సైజులు, కెపాసిటీలు కంపెనీని బట్టి మారుతుంటాయి. అంతేకాదు, ఒక్కో కంపెనీ తన బ్యాటరీలో వేరే వేరే రకాల రసాయనాల్ని ఉపయోగించవచ్చు. కాబట్టి ఉమ్మడిగా ఏ వాహనానికైనా బ్యాటరీని ఎక్స్చేంజ్ చేయడం కుదరదు. అందుకే బ్యాటరీల విషయంలో స్టాండర్డ్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. దీనికోసం మార్గదర్శకాలు కూడా సూచిస్తున్నారు. ఇదిగో మీ వాహనం ఎలా ఉన్నా అందులో వాడే బ్యాటరీలు మాత్రం ఇలాగే ఉండాలి అంటూ కొన్ని మార్గదర్శకాలు చెబుతున్నారు. అయినా అన్ని కంపెనీలు ఆ స్టాండర్డ్స్ పాటించలేకపోతున్నాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి.